జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన నచ్చకే ఆ పార్టీకి నాయకులు కార్యకర్తలు గుడ్ బై చెప్పి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని, ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబే గ్యారంటీ అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి. మిద్దె రవి, బత్తాల శివ, రమణయ్య, మిద్దె రాజేష్ మిత్ర బృందం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి అభినందించారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం, గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముందుగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలతో కలిసి డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. చేరికల కార్యక్రమంలో భారీగా సన్మానించి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. పరిపాలన చేతకాక జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఎద్దేవా చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను మంత్రి స్థాయికి ఎదిగి పుట్టిన ఊరికి మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆ ఆలోచనతోనే నెల్లూరును ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తన ఆలోచనల మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సహకరించారన్నారు. తాను డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, పుట్టి పెరిగిన ఊరిపై మమకారంతో సొంతూరికి మేలు చేయాలని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. భారతదేశంలో అంతకుముందు ఎక్కడా లేవు, ఇప్పుడు మొదలు పెట్టారు. నేనే ఫస్ట్ చేయించాను. ఎందుకంటే నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, ఆ దేశాలంతా చూసా. పట్టణాలు ఎలా ఉన్నాయి, నగరాలు ఎలా ఉన్నాయి, అవన్నీ స్టడీ చేసిన తర్వాత మనం నెల్లూరు కూడా ఎందుకు చేసుకోకూడదని ఆలోచనతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం, ఆయన వేల కోట్ల యాక్చువల్గా మనకు ఫండ్ ఇచ్చారు. నెల్లూరు నగరాన్ని డెవలప్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం భాగంగా కంటిన్యూ అయింటే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 సిటీ అంటే ఏది మీరే చెప్పాలా? నెల్లూరు ఖచ్చితంగా అయ్యుండేది. అయితే మన దురదృష్టవశాత్తు పోయింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. నేను ఎక్కడికి పోయినా అయ్యా ఒక ఛాన్స్ అంటే ఇచ్చాం, పొరపాటు చేసాం, మా పిల్లలకు ఒక్కరు కూడా ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేవు, బాగుంది అని ఆ పెద్ద కుటుంబ రాజకీయ నాయకుడు నారాయణ గారిని ఈరోజు పొగట్టడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. అయితే ఈరోజు ఒకటి జరుగుతా ఉంది నెల్లూరు. మనం అందరూ చెప్పగలగాలి, నారాయణ గారు చేసిన పనులు మనం అందరూ చెప్పగలగాలి. వైసీపీ ఈరోజు వైసీపీ ఎందుకు ఓటేయకూడదు? ఏమ్మా మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయినాయా? నువ్వు చెప్పావు కదా, వాళ్ళు చెప్పారు ఆడవాళ్ళు. ఏమ్మా కరెంటు బిల్లు పెరిగిపోయినాయా? బాగా పెరిగినాయా? ఇంటి పనులు, చెత్త పనులు, భారతదేశంలో ఎక్కడ చెత్త పనులు ఈ చెత్త మొన్న కూడా దగ్గరే ఉన్నాయి. మరి గ్యాసు, పెట్రోలు, నిత్యావసర సరుకులు మరి అన్నీ పెరిగితే